200 సంవత్సరాల క్రితం అంటే 18వ శతాబ్దం తొలినాళ్లలో 1803 ఆ టైంలో అసఫ్జాహీ వంశంలోని 3వ నిజాం రాజు సికిందర్ జా ఆయన పేరుతో అప్పుడు సికింద్రాబాద్ ఏర్పాటైంది. ఇది పెద్దగా నేను చెప్తున్న కొత్త విషయంగా అందరికీ తెలిసిందే. నిజాం సికిందర్ జా అనే ఆయన 3వ నిజాం రాజు, ఆయన పేరు మీద సికింద్రాబాద్ అని పెట్టారు, ఏర్పాటైంది, దానికి పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఆయన టైంలోనే బ్రిటిష్ గవర్నమెంట్తో, అప్పుడున్న బ్రిటిష్ సర్కారుతో కుదిరిన ఒప్పందాల మేరకు ఆ ప్రాంతంలో మెజారిటీ భాగాన్ని బ్రిటిష్ సైన్యాలని ఏర్పాటు చేసుకోవడానికి, అక్కడ బ్రిటిష్ ఆర్మీని పెట్టుకోవడానికి చాలా వేల ఎకరాలు, చాలా పెద్ద ల్యాండ్ని ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే మనం కంటోన్మెంట్గా చెప్తామో, ఆ కంటోన్మెంట్ అనేదేమో సిస్టమ్ ఏర్పాటు చేసిన ప్రాంతము, దాని చుట్టుపక్కల మొత్తము బ్రిటిష్ ఆర్మీలోనే ఉండేది. దాన్ని ఇక్కడ ఉండే ఉర్దూ, అప్పుడున్న నిజాం టైంలో ఉర్దూ ఇది కాబట్టి స్థానికులు దాన్ని, అప్పుడు తెలుగు చాలా తక్కువ మాట్లాడేవాళ్ళు. మనకి హైదరాబాద్ సికింద్రాబాద్లో తెలుగు లేదు, అధికార భాష ఉర్దూనే. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు లాంటి వారే ఉర్దూ చదువుకుని హైదరాబాద్లో ఉర్దూలో కవిత్వం రాసేవారు ఆయన. అలాంటి చరిత్ర ఉన్న హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ రాజ్యాలు. సో ఇలాంటి పరిస్థితుల్లో దానికి స్థానికులు లష్కర్ అని పేరు పిలుచుకునేవారు. అంటే ఆర్మీ ఉన్న సైన్యం. లష్కర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్మీ. ఉదాహరణకు చెప్పుకోవాలంటే మనం ఇప్పుడు పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థగా లష్కర్ తయబా అనేది వాళ్ళ సిద్ధాంతం, లష్కర్ అనేది సైన్యం అనమాట. అంటే దానికి దీన్ని కంపేర్ చేస్తున్నా అనుకోవద్దు, సారీ, నా ఉద్దేశం అది కాదు, అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. అందుకే మనకి బోనాలను కూడా, సికింద్రాబాద్ బోనాలను కూడా లష్కర్ బోనాలు అంటారు. అంతగా పాపులర్ ఆ వర్డ్. సికింద్రాబాద్ సంస్కృతిలో, తెలంగాణ సంస్కృతిలో లష్కర్ అనే పదానికి అంత ఇది ఉంటుంది, విడదీయరని బంధం. ఓకే, ఇట్స్ సెపరేట్ ఇష్యూ. సో ఈ సికింద్రాబాద్ అలా వచ్చింది. తర్వాత మళ్ళీ బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా సికింద్రాబాద్ పేరు వచ్చేసింది. సికింద్రాబాద్గా హైదరాబాద్, సికింద్రాబాద్ 2 కళ్ళు 2 జంట నగరాలు, నో డౌట్ ఎట్ ఆల్. సికింద్రాబాద్ని హైదరాబాద్ని వేరు చేసి చూడలేము. ఈ 2 జంట నగరాలు, పిలవడమే జంట నగరాలు అంటాం. తర్వాత సైబరాబాద్ వచ్చింది, మంచిది. విస్తరణలో భాగంగా సైబరాబాద్ వచ్చి అభివృద్ధిని మరింత వేగంగా పరుగులు పెట్టిస్తుంది. అయితే హైదరాబాద్ కల్చర్ ఈజ్ డిఫరెంట్, సికింద్రాబాద్ కల్చర్ ఈజ్ డిఫరెంట్. సికింద్రాబాద్ది ఒక డిసిప్లిన్డ్ కల్చర్. అక్కడ సైన్యం ఉన్న ప్రాంతాలు కాబట్టి అక్కడ రోడ్స్ కానీ, లేకపోతే అక్కడ కన్స్ట్రక్షన్ కానీ, లేకపోతే అక్కడ ప్రజల జీవన శైలి కానీ డిఫరెంట్గా ఉంటుంది. అది కొంత కాబట్టి సికింద్రాబాద్ గురించి మాట్లాడుకున్నప్పుడు కంటోన్మెంట్ని విడదీసి మాట్లాడలేం మనం. కంటోన్మెంట్ లేకుండా సికింద్రాబాద్ లేదు. సికింద్రాబాద్ ఈజ్ నథింగ్ బట్ కంటోన్మెంట్, రైట్? కంటోన్మెంట్ చుట్టూ విస్తరించిందే సికింద్రాబాద్, దట్ ఈజ్ లష్కర్, రైట్? ఓకే, అది కూడా మనం కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే సికింద్రాబాద్ అస్తిత్వాన్ని రేవంత్ రెడ్డి తీసేస్తున్నాడు, సికింద్రాబాద్ ఉనికినే తీసేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. ఎందుకు రేవంత్ రెడ్డి నిజంగానే సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బ కొడుతున్నారా? సికింద్రాబాద్ ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా బ్రిటిష్ రాజా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నా కేసీఆర్ గారు అన్నట్టు ఆంధ్రా నుంచి వచ్చినోడా? లేకపోతే రేవంత్ రెడ్డి ఏమైనా తెలంగాణకు వేరే ప్రాంతం నుంచి వచ్చి పేర్లన్నీ మార్చేస్తాడా? తెలియట్లా. ఎందుకు అసలు ఆ ప్రస్తావన ఎందుకు వస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఒకటి అన్నమాట నిజం, జిల్లాల పునఃసమీక్ష జరుగుతుంది అన్నారు. పునర్విభజన అని కానీ, లేకపోతే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తాం, పాత జిల్లాలు తీసేస్తాం, లేకపోతే పేర్లు మార్చేస్తాం, ఇది ఎక్కడ రాలా నేను ఫాలో అయినంత వరకు. కొన్ని జిల్లాలో మండలాలు అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి వాటిని సెట్ చేస్తాము, ఒక నియోజకవర్గంలో ఉన్న మండలాలన్నీ ఒకే జిల్లాలో ఉండేలాగా చూస్తాము అని చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పినట్టే నేను ఫాలో అయ్యాను. ఐ మే బి రాంగ్, ఒకవేళ డిస్కషన్లో బయటకు వస్తే దాన్ని మనం టేకప్ చేద్దాం. రెండవ విషయం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారు ఎక్కడా కూడా సికింద్రాబాద్ పేరు మారుస్తామని అనలేదు అన్నది ఎంత నిజమో, కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా జిల్లాలు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ జిల్లా కూడా ఉంది, వికారాబాద్ జిల్లా ఏర్పాటైంది, మేడ్చల్ జిల్లా ఏర్పాటైంది. విచిత్రం ఏంటంటే సికింద్రాబాద్లో ఉన్న 3 వంతుల ప్రాంతాలు మేడ్చల్ జిల్లాలోకి వెళ్ళిపోయాయి. ఇది ఇది గమనించే వాళ్ళకి ఎవరికైనా చాలా కీలకమైన అంశం. అప్పుడు ఎవరు మాట్లాడాల, అప్పుడు ఎవరు నోరు పెగల. సికింద్రాబాద్లో హార్డ్ కోర్ సికింద్రాబాద్ ప్రాంతాలు మేడ్చల్ జిల్లాలోకి వెళ్ళాయి. ఎలా వెళ్తాయి? సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉండేవన్నీ మేడ్చల్ జిల్లాలోకి వెళ్ళాయి. రైట్, అదొక పాయింట్. కేసీఆర్ గారు ఎందుకు సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయలేదు అనేది రెండో ప్రశ్న కూడా వస్తుంది. సికింద్రాబాద్ జిల్లాను ఒకటి ఏర్పాటు చేయొచ్చు కదా, చేసి కొన్ని నియోజకవర్గాలను సికింద్రాబాద్ పెడితే దాని ఉనికి, దాని అస్తిత్వం ఇంకా బలంగా ఉండేది కదా. లష్కర్ జిల్లా, లష్కర్ అని పేరు పెట్టే పని ఒకవేళ ఇదైతే ఇంకా బాగుండేది కల్చరల్గా కూడా. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఈ గొడవ ఇప్పుడు రాజుకున్నది అనేది ఒక కీలకమైన ప్రశ్న తలెత్తుతున్న నేపథ్యంలో దాని మీద చర్చను చూద్దాం. మనతో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే మన్నె కృషాంక్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మనతో చర్చలో ఉన్నారు. రైట్, కృషాంక్ గారు నమస్తే. నమస్కారం. ఏంటి అసలు మీ మెయిన్ అబ్జెక్షన్ ఏంటి? ఈ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని రేవంత్ రెడ్డి గారు దెబ్బ కొడుతున్నారు అనడానికి మీకున్న? వికే గారు, మీ ఇంట్రొడక్షన్లోనే చాలా క్లియర్గా ఒక పాయింట్ అయితే మీరు చెప్పారు, వితౌట్ కంటోన్మెంట్ దేర్ ఇస్ నో సికింద్రాబాద్. అండ్ నేను కంటోన్మెంట్ నివాసిగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బీఆర్ఎస్ ఆర్ నాట్ పొలిటికల్ లైన్స్, కంటోన్మెంట్ రెసిడెంట్గా మీరు అన్నట్టు ఇవాళ నంబర్ 1 ఏంటిది అని అంటే ఇంట్లో మేము వారికి మా అబ్జెక్షన్స్ కానివ్వండి, ప్లస్ ఎట్ ద సేమ్ టైం మా క్లారిఫికేషన్స్ మేము కోరుతున్నాం. December 9th, 2025 150 నుంచి 300 డివిజన్లకు ఇవాళ మొత్తం గ్రేటర్ ప్లస్ మున్సిపాలిటీస్ ఇవన్నీ అయినప్పుడు ఇవాళకి మనం సుమారు 45 days అవుతుంది. 45 days అవుతున్న క్రమంలో అండ్ మనం ఆల్రెడీ ఊహాగానాలు ఏమి వింటున్నాం అంటే రేపో మాపో ఎలక్షన్స్ కూడా కాబోతున్నాయి అనేసి కూడా వింటున్న క్రమంలో ఇవాళ దాన్ని ఎన్ని పార్ట్స్లోకి చేయబోతున్నారు, ఎన్ని కార్పొరేషన్స్ ఉంటాయి, మొత్తం 300 కలిపి ఒకటా, లేదు 150 పాతది కలిపి మళ్ళీ ఇంకేదన్నా 200 + 100 రెండా, లేకుంటే 3 ముక్కల. ఇంకొకటి ఏంటంటే ఎగ్జిస్టింగ్ 150లో ముందు ఉన్న 150లో ఆ 150లో ఉదాహరణకు హైదరాబాద్లోనే చూసుకుంటే ఆనాడు హైదరాబాద్ కంటే ఇవాళ అవే 150 అయిపోతున్నాయి హైదరాబాద్, ఈ అసెంబ్లీలు అవన్నీ కూడా సుమారు. అంటే దాని అర్థం ఏందన్నట్టు, ఒకవేళ మనం హైదరాబాద్గా చూసుకుంటే ఈ సికింద్రాబాద్, సనత్ నగర్ ఈ అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ట్యాంక్మెంట్కి ఇటువైపు ఆ గ్రేటర్ హైదరాబాద్లో ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఇవాళ కూడా మనం చూస్తున్నాం మున్సిపాలిటీస్లో ఇవాళ రిజర్వేషన్స్ వచ్చినాయి కదా, దాంట్లో ఏమని మెన్షన్ చేశారు, GHMC అని మెన్షన్ చేశారు. చిన్న పాయింటే కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయినాయి 300. మొన్న 45 రోజుల ముందు నువ్వు 300 చేసినావు, ఇలా నువ్వు GHMC అని సింగిల్ యూనిట్ గా ఇవాళ వరకు పెట్టినావు. 300తోనే నువ్వు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తావా? ఇది పెద్ద హరాకిరి కాదా ఇంత పెద్దగా? ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే ఏంటిది అని అంటే, ఒక చిన్న రాష్ట్రం ఉంటే స్మాల్ ఇస్ బ్యూటిఫుల్, దాన్ని పరిపాలన కోసం సౌలభ్యం కోసం అనేది మనం ఆనాడు ఎగ్జిస్టింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 2 స్టేట్స్ ని బైఫర్కేట్ చేయాలి అని మన డిమాండ్. ఇవాళ మీరు 300తోని కార్పొరేషన్ నడిపిస్తారా అనే ఒక క్లారిటీ మీరే చెప్పండి. నిజానికి డిబేట్ ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది కూడా, నిజంగా హరకిరి లేకుండా. ఇక్కడ నమ్మకాయ నిజంగానే మాట్లాడుతున్నాను సీరియస్లీ. ఇప్పుడు మీరు 300 వార్డులు చేయడానికి వ్యతిరేకమా అనేది పాయింట్ నెంబర్ 1. రెండవది, ఇంత పెద్దది మనకు అవసరమా అంటే ఇవాళ రిజల్ట్స్ వచ్చినాయి. ముంబై కార్పొరేషన్ 270 సుమారుగా వార్డులు ఇంకా చేయాలని వాళ్ళు పెంచాలనుకున్నారు కానీ టైం లేక పెంచలేకపోయారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ సో బిగ్. నేను ఇప్పుడు ఐ విల్ కమ్ టు దట్. ఒకటి, మేము 300 కార్పొరేషన్ చేయడానికి వ్యతిరేకం కాదు, వార్డులు 300 వార్డులు ఆ డివిజన్స్ వీటిని చేయడానికి వ్యతిరేకం కాదు. దీన్ని మళ్ళీ బైఫర్కేట్ ఎట్లా చేస్తారో అని ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే ముంబైని మనం ఒకవేళ ఇక్కడ తీసుకుంటే ముంబైలో ముంబై ఐ ఫీల్ పర్సనలీ ఇట్ వాజ్ అ వెరీ నాస్టీ ఎలక్షన్. ఎందుకు అని అంటే అక్కడ తమిళ్ కానివ్వండి, రకరకాల భాషలు కానివ్వండి, అవుట్ సైడర్ నాట్ అవుట్ సైడర్. ఎందుకంటే ఇవాళ ఇక్కడ కూడా దేర్ ఇస్ అ గుజరాత్ గల్లీ, దేర్ ఇస్ అ సిక్ విలేజ్. ఇలా మా కంటోన్మెంట్లోనే సిక్ విలేజ్ అనేది ఉంటుంది.
రకరకాల అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్, కేరళ వాళ్ళు కానివ్వండి, మలయాళీస్, వీళ్ళందరి ఒక్కొక్క డిఫరెంట్ పాకెట్స్ లో సింధీ కాలనీ కూడా ఉంది, సింధీ కాలనీ కూడా ఉన్నది. సో ఇవన్నీ ఉన్నాయి. మేము అడిగేది ఏంటంటే ఒకటేమో ఇందులో క్లారిటీ. ఇక ఇదే సికింద్రాబాద్ సనత్ నగర్ తో పాటు కంటోన్మెంట్ ఉన్నది. కంటోన్మెంట్ గా మా ప్రశ్న ఏంటంటే ముఖ్యమంత్రి గారు విలీనమని అన్నారు. వారు ప్రధానంగా ఎప్పటి నుంచో విలీనం అని మాట్లాడుతున్నారు. కేంద్రం కూడా సానుకూలంగా ఉన్నది. సుమారు కొన్ని కంటోన్మెంట్స్ ని ఇప్పటి వరకు విలీనం కూడా చేసేసారు, కొన్ని ప్రక్రియలు అయిపోయినాయి. మరి ఇవాళ మీరు ఒకవైపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాని పేరేంటిదో ఇవాళ ఎవరికి తెలియదు. ఇవాళ ఇవాళ మాది ఒకవేళ ఇది విలీనం కాకపోతే, ఈ ఎలక్షన్ అయిపోతే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు మేము వేచి చూడాలి? కంటోన్మెంట్ కార్పొరేషన్ లో నంబర్ 1 అది సెంటర్ మీద ఆధారపడి ఉంటుంది కదా. ప్రెషర్ పెట్టండి సార్. నాకు తెలిసి ఈ ముఖ్యమంత్రి పెట్టినంత ప్రెషర్ ఎవరు పెట్టాల, అట్లేం లేదు. ముందు ముఖ్యమంత్రి గారు కూడా పెట్టారు. ఈ ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఎన్నో సార్లు కలిసిరు. బరాబర్ కలుస్తాను ప్రధానమంత్రి గారు అన్నారు. కలిసినప్పుడు మాట్లాడితే మంచిదే. ఇంకొకటి ఏమంటున్నామంటే మాకు 2015 నుంచి ఇవాళ వరకు ఎలక్షన్స్ లో మేము కేంద్రాన్ని కూడా బ్లేమ్ చేస్తున్నాం. మేము ఇక్కడ మిమ్మల్ని బ్లేమ్ కాదు, ఒకటి మేము క్లారిఫికేషన్స్ అడుగుతున్నాం, ఇంకొకటి మేము సజెషన్స్ కూడా ఇస్తున్నాం. అయితే మీరు మీరు క్లారిఫికేషన్స్ అడగడము మీ హక్కు, మీ బాధ్యత కూడా ప్రతిపక్షంగా, రైట్? క్లారిఫికేషన్స్ అడగడము ఒక ఎత్తు, డైరెక్ట్ గా రోడ్డు ఎక్కడము ఒక ఎత్తు జరిగిపోతుందని నేను చెప్తాను. దానికి కూడా మీరు చెప్పే ముందట ఒకసారి రామ్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎక్కువైంది. నేను ఇంకా విలీనం దగ్గరికే వచ్చిన ఒకటి ఇంకా చాలా మీరు హిస్టరీ బ్రిటిష్ దగ్గరికి వెళ్ళి వచ్చారు కాబట్టి నిమిషాలు నాది అలా. ఇప్పుడు మాకు 2015లో ఎలక్షన్స్ అయితే 26 ఇవాళ మళ్ళా కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్స్ కాలేదు. ఎందుకు మీకు ఉదాహరణ చెప్తున్నా అంటే మాది పార్లమెంటు మల్కాజ్గిరి, మాకు 8 వార్డులు కంటోన్మెంట్ బోర్డు, ఒక ముక్క మాకు జిహెచ్ఎంసీలో ఉన్నది. ఆల్రెడీ మాకు 3 ముక్కలాట అవుతుంది. మాకు ప్రజలుగా మాకు పోవాల్సింది మాకు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో. ఎందుకు ఈ అనుమానం వచ్చింది వాళ్ళ రోడ్డుకి ఎక్కడానికి అని అంటే కమిషనరేట్ల విషయం మీద మీకు చెప్తాను. నార్త్ జోన్ ఉన్నది, పోలీస్ లిమిట్స్. నార్త్ జోన్ లో ఏదైతే పోలీస్ స్టేషన్స్ ఉంటాయో ఇవాళ బేగంపేట కానివ్వండి, గోపాల్పురం కానివ్వండి, రామ్ గోపాల్పేట కానివ్వండి, ఈ తుకారాం గేట్ కానివ్వండి, లాలాగూడ కానివ్వండి, ఇవన్నీ పోలీస్ స్టేషన్స్ నార్త్ జోన్ లిమిట్స్ లో ఉండే. ఇప్పుడు మీరు ఏం చేసారు, దీన్ని మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ అనే దాంట్లో పెట్టారు. అక్కడ వాస్తవానికి కంటోన్మెంట్ బోర్డు ఎట్లుంటది అని అంటే కంటోన్మెంట్ బోర్డు 2 అడుగులు బయటికి వేస్తే లెఫ్ట్ సైడ్ కి నార్త్ జోన్ పోలీస్ లిమిట్స్, రైట్ సైడ్ కి సికింద్రాబాద్ కోర్ట్. కాదు మిత్రమా, నా పాయింట్ ఏంటంటే ప్రజలకు మీరు డిబేట్స్ లోకి వచ్చేసరికి లేకపోతే క్వశ్చన్ రేజ్ అయ్యేసరికి ఏమో వార్డులు, కమిషనరేట్లు ఇవి తీసుకొస్తున్నారు. మీరు ఉద్యమం లాగా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడేమో జిల్లాల పేరుతోటి సికింద్రాబాద్ నాశనం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ చాలా అసలు ఒక కంటోన్మెంట్ వాసిగా, రైట్, కంటోన్మెంట్ వాసిగా మీరు అక్కడ ఉన్న ఒక పొలిటీషియన్ అండ్ యంగ్స్టర్, ఆ లోకల్ వాసిగా మీరేమో ఇంత ఇది చెప్పారు, విచ్ ఈస్ లాజికల్. మీరు చెప్పింది కొంత ఆలోచింపదగ్గట్టుగానే ఉంది. కంటోన్మెంట్ ఇప్పుడు విలీనం అవ్వకపోతే మా పరిస్థితి ఏంటనేది మీ ఆవేదన కూడా ఉండవచ్చు దాంట్లో. కానీ ఇవాళ మీ పార్టీ కానీ లేకపోతే ఇంకొంతమంది లైక్ మైండెడ్ పీపుల్ కానీ ఆ ర్యాలీ చేశారు కదా, వాళ్ళు అనేది ఏంటి, ఈ పాయింట్స్ ఏం లేవు. ఒకటే పాయింట్ వస్తుంది, ఏంటి, జిల్లాల పేరుతో రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బ కొడుతున్నాడు, సికింద్రాబాద్ లేకుండా చేస్తున్నాడు, ప్రాణాలు అడ్డుపెట్టిన కాపాడుకుంటాం. రైట్, అస్తిత్వాన్ని కాపాడాలంటే ప్రాణం అయినా పర్లేదు, తెలంగాణ ఉద్యమంలాగా చేద్దాం, నో డౌట్. కానీ ఇక్కడ క్లాష్ వస్తుంది, అది ఏంటి అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత ఒకటే. మీ ఉద్దేశం ఏంటి, ఇది ఎక్కడ ఇది వాళ్ళకు దాన్ని ఏమంటారు తగిలింది, అది ఎందుకు సికింద్రాబాద్కి ఏదో అయిపోతుందని శ్రీనివాస్ యాదవ్ గారు రోడ్డు ఎక్కారు, ఉద్యమం చేస్తున్నామని చెప్పారు. ఇక దాని తగ్గట్టు వాళ్ళు బీఆర్ఎస్ నేతలంతా వెళ్ళారు కదా, ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి సికింద్రాబాద్ విషయంలో? వికేఆర్ ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఈవినింగ్. అసలు పంచాయతీ కూడా అదే, అసలు ఏం జరిగిందని చెప్పేసి రోడ్లు ఎక్కడ అడుగుతారు, ఏ విషయం గురించి అడుగుతారు అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టతతోటి జనాలకు వచ్చిందంటే లేదు. నిజంగానే ఇప్పుడు మరి కృష్ణ గారు ప్యానెల్లో మాట్లాడినట్టు అంశాలు ఏమైనా అనుకోండి, అదొక సబ్జెక్ట్ డిస్కషన్. కానీ రోడ్ ఎక్కి వాదిస్తుంది, లేకపోతే రోడ్ ఎక్కి కొట్లాడుతుంది, నినాదాలు ఇస్తుంది వేరు. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఏదో సికింద్రాబాద్ పేరుని తీసేస్తున్నామని, లేకపోతే చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలను ఏదో కూలగొట్టేస్తున్నామని, జిల్లాని నామరూపాలు లేకుండా చేస్తున్నామని, సికింద్రాబాద్ చరిత్రలో ఏడ లేకుండా కాగితాలకి కూడా ఇరేజ్ చేస్తున్నాం అన్న విధంగా ఈరోజు ఏదో రోడ్ ఎక్కేసేసి మా సికింద్రాబాద్ ఏదో జరిగిపోతుంది అని అంటే ఒకసారి మనం
చరిత్రలకు కూడా పోవాల్సినటువంటి అవసరం ఉంది కదా సార్. ఎందుకు అనంటే సికింద్రాబాద్ నాడైనా నేడైనా భవిష్యత్తులో అయినా కూడా హైదరాబాద్లో ఇంటిగ్రల్ పార్టీ లెక్కనే ఉంది తప్ప సికింద్రాబాద్ సపరేట్ ఎప్పుడైనా ఉందా? ఈ రోజు మీరు కొత్తగా వచ్చి మా సికింద్రాబాద్ సెపరేషన్ ఉండొచ్చు కానీ విడదీసి చూడలేం కదా. ఇప్పుడు ఆ రోజు ఎట్లుందో ఈ రోజు అట్లనే ఉంది, రేపు కూడా అట్లనే ఉంటది. సికింద్రాబాద్ పేరు మార్చి గిట్ట మనం ఏమైనా చేసినామా, లేకపోతే బీజేపీలో లేక పేర్లు మార్చేస్తామని గిట్ట అంటున్నామా? అది ఇది ఏ అంశం కూడా లేదు కదా. మీరు ఒకసారి గమనించుకుంటే అసలు 1945 నుంచి గిట్ట మనం వస్తే స్వతంత్రం కంటే ముంగటి సంది కూడా మనం వచ్చినప్పుడు సికింద్రాబాద్ అసలు ఏ పరిస్థితికి ఎంచి మున్సిపాలిటీకి ఎంచి కార్పొరేషన్కి ఎంచి ఇది హైదరాబాద్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ తర్వాత మనం వచ్చినమేమో కానీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దాంట్లో ఇంటిగ్రల్ పార్టీ లెక్కనే సికింద్రాబాద్ ఉండే. అది 1960 నుంచి కూడా తర్వాత మనం 2007 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని మనం తీసుకొని వచ్చినప్పుడు కూడా సికింద్రాబాద్ అనేటటువంటిది ఇంటిగ్రల్ పార్టీ. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ ఇంటిగ్రల్ పార్టీ అండ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2007 వచ్చినప్పుడు కూడా సికింద్రాబాద్ హైదరాబాద్లో ఇంటిగ్రల్ పార్టీ. ఈడ సికింద్రాబాద్ సపరేట్ ఒకప్పుడు ఉండే, ఇప్పుడు మీరు వచ్చినాక మార్చిరు అనేటటువంటిది ఏదైనా ఒక్కటి ఉందా నాకు చూపెట్టాలి. పోనీ ఆ ప్రశ్న ఏదైనా లైవ్లో మీరు అడుగురు మేము చెప్తాం. అసలు ఏమిట్లేం లేకంటే ముంగటనే గతంలో ఎట్లుందో ఇప్పుడు అట్లనే ఉంది, గతంలో ఏ పేరుతో ఉందో ఇప్పుడు అట్లనే ఉంది, గతంలో ఏ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలు ఉన్నాయో ఈరోజు అవే ఉన్నాయి, గతంలో సికింద్రాబాద్ యొక్క చరిత్ర ఏది ఉందో ఈ రోజు కూడా అదే ఉంది. అసలు దేని మీద గగ్గోలు పెడుతున్నారంటే సేమ్ హెచ్సియూలో డైనోసార్లు పోతున్నాయి అన్నట్టే. హెచ్సియూలో డైనోసార్లు అన్ని పోతున్నాయి, అడవులకు చెట్లు కొట్టేసారు. కుందేళ్లు పులులు డైనోసార్లు కూడా పెట్టారు. వాడైతే ఏమోకి తొండ వెనకాల పెట్టిండు. సో వాళ్ళకి వెనకాల పెట్టిండు, మిస్టేక్ అని మళ్ళీ తర్వాత కరెక్ట్ చేశారు, అది వేరే సంగతి. అయితే ఈ రోజు ఒక వాదం కావాలి, ఒక వితండ వాదం జరగాలి, రోడ్డు మీద ఒక మాహోల్ జరగాలి, ప్రభుత్వానికి ఏదో వ్యతిరేకంగా జరుగుతుందని ప్రజలు నమ్మాలి. సో కాబట్టి ఏది లేకపోయినా ఒక అక్కసుతోటి ఒక అంశాన్ని ఎత్తుకొని ఆ దాని మీద లాజికల్ సబ్స్టెన్స్ ఏం లేకపోయినా కూడా ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేయాలి. పాపం ఆ గట్టి ప్రయత్నాన్ని తలసాని శ్రీనివాస్ గారు చేసేటటువంటి ప్రయత్నం చేసిరే తప్ప సికింద్రాబాద్ ప్రజలు విఘ్నులు. అసలు గతంలో ఉంటున్నటువంటి దానికి ఇప్పుడు ఉంటున్నటువంటి దానికి ఏం తేడా జరిగిందని చెప్పి ఈరోజు ఇవన్నీ చేస్తా ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ. అయితే వార్డు సబ్జెక్ట్కి నిజంగానే మరి కిషాన్ గారు మాట్లాడినట్టుగా 150 నుంచి 300 చేస్తే అది ఏ దాని మీద స్పష్టత రావాలని చెప్పి ఒక మాట అన్నారు. మరి అదే 2007లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడు కూడా 100 వార్డులని 150 వార్డులు చేశారు. 100 వార్డులు ఉంటున్నటువంటి 150 వార్డులు చేశారు, అప్పుడు కూడా చేశారు. చుట్టుముట్టు ఉంటున్నటువంటి ఈ రోజు ఉన్న ఎల్బీ నగర్ అయినా, షేర్లింగంపేట, లేకపోతే కుకట్పల్లి అయినా 5 మున్సిపాలిటీలు నడిపినట్టున్నారు. అప్పుడు 12 సార్, 12 డజన్ కలిపి రాయాలి కూడా. సో 12 మున్సిపాలిటీలను కూడా ఇప్పుడు కుకట్పల్లి తీసుకోండి, షేర్లింగపల్లి తీసుకోండి, ఎల్బీ నగర్ తీసుకోండి, ఇవన్నీ కూడా కలిపి. సో అది గ్రేటర్ మహానగరం లెక్క మనం మార్చినాం. మళ్ళా కాలక్రమేణా జనాభా పెరుగుతూ ఉంటుంది, అభివృద్ధి పెరుగుతూ ఉంటుంది, కనీస వసతులు అనేటటువంటిది ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అరే ఔటర్ రింగ్ రోడ్ అనేటటువంటిది ఒక ఖచ్చితమైనటువంటి బౌండరీ లెక్క ఈరోజు మన నగరానికి ఉంది. సో ఆ ఖచ్చితమైనటువంటి బౌండరీని ఒక యూనిట్ లెక్క మనం తీసుకుంటున్నటువంటి పాలనా సౌలభ్యం కోసము దాంట్లోనే గ్రామ పంచాయతీలు ఉంటుండేంది, ఇంకా మున్సిపాలిటీలు ఉంటుండేంది, లేకపోతే ఇంకా కూడా పాఠశాలలు కావాలన్నట్టు దానికి మున్సిపల్ ఫండ్స్ కింద తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? బరాబర్ కార్పొరేషన్ కింద వెసులుబాటుతోటి కావాల్సినటువంటి రోడ్లైనా, స్కూళ్ళైనా, శానిటేషన్ అయినా, ఏ అంశాలైనా కూడా ఈరోజు పాలనా సౌలభ్యం పెరుగుతుంది, అన్ని రకాలుగా కూడా లాభం జరుగుతుంది. 100 నుంచి 150 డివిజన్లు గ్రేటర్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎట్లయితే పెరిగిందో ఈరోజు మెగా హైదరాబాద్ కింద ఈరోజు 150 డివిజన్లు కాస్త 300 డివిజన్లకి ఒక ప్రతిపాదన జరుగుతా ఉంది. ఆ ప్రతిపాదనలో ప్రతిపాదన ఇక్కడ అయిపోయింది. మళ్ళీ ఇమీడియట్ గా అంత సింగిల్ యూనిట్ లెక్క వేస్తారా, 3 భాగాల లెక్క వేస్తారా? మేము కోర్ హైదరాబాద్ కదా, ఆల్రెడీ 3 చెప్పినారు. కోర్ హైదరాబాద్ చేస్తామా, లేకపోతే ఏమంటారు మల్కాజ్గిరి చేస్తామా, సైబరాబాద్ చేస్తామా? ఇది రానున్నటువంటి కాలంలో మనకి స్పష్టత చేసే ఉద్దేశంతోనే రాచకొండ పేరు మార్చి మల్కాజ్గిరి పేరుతో పెట్టినారు అని సీఎం గారే అన్నట్టున్నారు. ఒకసారి మల్కాజ్గిరి కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్, హైదరాబాద్. ఇప్పుడు మున్సిపాలిటీలు మారి పెరిగినప్పుడు దాని సౌలభ్యం కోసం పరిపాలన వ్యవహారం ఎట్లుంటుందో సార్ సేమ్ అట్లనే మరి పోలీసులు కూడా మారాలి కదా. పోలీసులు అనేటట్టుంది ఒకదానికి ఒకటి. ప్రాబ్లం ఏమొస్తుందంటే 3 అన్నారు. ఇప్పుడు కరెక్ట్ గా కిషాన్ క్వశ్చన్ ఏంటి చెప్పనా, 3 కార్పొరేషన్లు అన్నారు, 300 వార్డులు జిహెచ్ఎంసీలు ఎట్లా పెడతారు? మల్కాజ్గిరి కార్పొరేషన్ అని పెట్టాలి, హైదరాబాద్ కార్పొరేషన్ అని పెట్టాలి, జిహెచ్ఎంసీ అని పెట్టాలి, అంతే కదా కిషాన్ గారు? అదేనా
నేను వస్తాను, అర్థమే. వస్తాను. సరే ఇప్పుడు ఒకటే లైన్. మేము ఎన్నికల కంటే ఒక్కసారి స్పష్టత లేకుండా పోనీకైతే లేదు కదా. లేదు స్పష్టత ఉండాలి కానీ మీరు నోటిఫికేషన్ రాకపోయినా మీ లిస్ట్ మీరు ఈసీకి ఇచ్చినారు, చూద్దాం. అంతేనా కృష్ణ గారు? 100% అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, వీరు కూడా ఒప్పుకున్నారు. 3 పేర్లు మన ముందు ఇప్పుడు చెప్పారు వాళ్ళు. దాని పేర్లు ఏంటి? హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్. ఆడికెళ్ళే చర్చ మొదలు పెడదాం. ఇక హైదరాబాద్ వీళ్ళు ఏదైతే ప్రస్తుత ఈ 300లో వచ్చిన దాంట్లో హైదరాబాద్ ఉన్నదో, సికింద్రాబాద్ యొక్క డివిజన్స్ లేవు. అవి ఇప్పుడు మల్కాజ్గిరికి వస్తున్నాయి. మేమంటున్న పాయింట్ ఏంటంటే, మీరు అసలు నిజంగానే చరిత్రను కూడా మనం డిస్టార్ట్ చేయొద్దు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అసలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మీరు స్టార్టింగ్ లోనే చెప్పారు. పేరు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అని ఎందుకు పెట్టిరండి? సికింద్రాబాద్ కాబట్టి సికింద్రాబాద్ పేరే ఎగ్జిస్టింగ్ లేదు అని అంటే ఇవాళ మీరు మమ్మల్ని అవమానపరుస్తున్నారు కదా. ఇలా నేను అక్కడ ఉండేవాడిని కాబట్టి మాకు ఆ అట్మాస్ఫియర్, ఆ కల్చర్, ఆ ఫీల్ తెలుసు కాబట్టి డెఫినెట్ గా ఆ పేరు కోసం కొట్లాడతాం. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? తలసాని గారు కూడా ఇవాళ టేకప్ చేసి అనేది ఏంటంటే, సికింద్రాబాద్ ప్రాంతాలు మల్కాజ్గిరి కార్పొరేషన్ లోకి పోతే దాన్ని మల్కాజ్గిరి కార్పొరేషన్ అంటారు. మరి ఇంతకు ముందు కూడా హైదరాబాద్ కార్పొరేషన్ అన్నారు కానీ సికింద్రాబాద్ అప్పుడు కూడా లేదు కదా. వికే గారు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ జంట నగరాలు హైదరాబాద్ ఉన్నప్పుడు ఇష్యూ లేకుండే. హైదరాబాద్ నుంచి మీరు ఇవాళ మల్కాజ్గిరి కార్పొరేషన్ అన్నప్పుడు ఎందుకు ఇవాళ మీకు సమస్య సికింద్రాబాద్ కార్పొరేషన్ అని బేరడానికి? ఇంకో చెప్తాను ఒక విషయం. ఇవాళ పాయింట్ ప్రకారమే లాజిక్ అది. కానీ మరి ఇవాళ 300కి ఒకటే నేను విన్నది పేరు కూడా ఇప్పుడున్నది హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కదా. అది వీళ్ళే అంటున్నారు. హైదరాబాద్ మహానగర్ పేరు యాడ్ చేయబోతున్నారు విన్నా. సరే అది క్లారిటీస్ వస్తాయి. మొత్తం 300 వార్డులు కూడా ఒకే కార్పొరేషన్ లో ఉంటాయన్నట్టుగా ఇప్పుడు ఇవాళ రిజర్వేషన్ దిగితే ఒకసారి అదంటున్నారు, ఒకసారి హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ అంటున్నారు. వాళ్ళ క్లారిటీ వస్తే ఈ సమస్యనే ఉండకపోయేది. ఇంకొకటి ఒకటి చెప్తాను. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1947. ఈ పేరే లేదు అని అనడం ఫస్ట్ అది పెద్ద పొరపాటు. ఇప్పుడు పేరే లేదు, సికింద్రాబాద్ పేరే లేదు, ఎగ్జిస్టింగ్ లేదు అని మీరు అన్నారు కదా. ఫస్ట్ అక్కడికి వెళ్ళి మనం వారు ఏమన్నారంటే సికింద్రాబాద్ అనే పేరే అసలు పెద్దగా లేకుండే. సో నేను అనేది ఏంటంటే కార్పొరేషన్ అని కాదు, ఆ పేరుకు విలువ ఉంది. ఇలా తలసాని గారు పేరు కోసం కొట్లాడుతున్నారు. నేను మళ్ళీ సికింద్రాబాద్ పేరు కాన్ఫిడెన్షియల్ సోర్స్ అనుకోండి, మీరు ఇంకోటి అనుకోండి. కొన్ని మీకు తెలిస్తే, కొన్ని మాకు తెలిస్తే, అధికార పార్టీలో ఉన్నారు వాళ్ళకి అన్ని వాళ్ళు తెలిస్తే అన్ని కూడా వాళ్ళు తెలియాలని లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, సికింద్రాబాద్, కంటోన్మెంట్, సనత్ నగర్ ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలతోటి రేవంత్ రెడ్డి గారు కొత్త జిల్లా పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను స్వాగతిస్తాను. ఇంకా అది రాలేదు, అది బయటికి లీక్ అయినట్టుంది. అది మా వల్లనే వచ్చిందని బీఆర్ఎస్. మళ్ళీ చెప్తున్నా, సికింద్రాబాద్, కంటోన్మెంట్, సనత్ నగర్ ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలతో సికింద్రాబాద్ జిల్లాను ప్రకటించాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారని మా ఒత్తిడి పనిచేస్తుందన్నట్టే కదా వికే గారు. ముందే ఉందిలే కానీ అది కోసమే ఇది మీకే సమాచారం ఉన్నది కానీ బీఆర్ఎస్ అయితే సమాచారం లేదు కదా. మేము పోరాటం చేస్తున్నాం. మేము అనేది ఏంటంటే పోరాటం ఎగ్జాక్ట్లీ మాకు లేదు కాబట్టి జిల్లాల ప్రస్తావన ఆయన అన్నారట. మాకు సికింద్రాబాద్ జిల్లా విషయం మీద వారు చెప్పింది ఎక్కడా కనబడలేదు. మాకు వారు ఈ 300 డివిజన్ల గురించి స్పష్టత లేదు. కరెక్ట్. ఇవాళ ఆల్రెడీ ఈ పోలీస్ కమిషనరేట్లను మార్చేసి వారు చేసిన హడాకిరి కన్ఫ్యూజన్ లేవనెత్తిన సందేహాలు పూర్తిగా నివృత్తి చేయాల్సినవే. ఆ సికింద్రాబాద్ జిల్లా అని మీరన్నట్టే వారు ఏర్పాటు చేస్తే మేము స్వాగతిస్తాం. అయితే ఇక్కడ మల్కాజ్గిరి కమిషనరేటు, సైబరాబాద్ కమిషనరేటు, హైదరాబాద్ కమిషనరేటు ఈ 3 పోలీస్ కమిషనరేట్లకు మాత్రమే పరిమితమా, కార్పొరేషన్లు కూడానా? ఒకవేళ కార్పొరేషన్ లో కూడా అయితే జిహెచ్ఎంసీలోనే 300 రిజర్వేషన్లు ఇవాళ ఎలా ప్రకటించారు కదా. జిహెచ్ఎంసీ బీసీ మహిళ, ఓసీ జనరల్ మహిళ జిహెచ్ఎంసీ, మరి అంతటికీ కలిపి ఒకటే ప్రకటించినప్పుడు ఈ 3 కమిషనరేట్లు పోలీసు కమిషనర్లుగా పరిమితం రామ్మోహన్ రెడ్డి గారు. అంతే. ఇంకో డిబేట్ కూడా మొదలవుతుంది. నేను పెద్ద ఎలాబొరేటెడ్ చెప్పట్లేదు. మనం ఆ చర్చలకు వెళ్తే ఈ 300 దాంట్లో ఇంకొకటి ఏమవుతుందంటే ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక్కొక్క టాక్సేషన్స్ ఉంటాయి. ఈ కార్పొరేషన్ కి వేరే టాక్సేషన్స్ ఉంటాయి. అవన్నీ మీరు ఏం చేంజెస్ చేస్తున్నారు? ఒక 2 నిమిషాలు అన్ఇంటరప్టెడ్ గా ప్లీజ్.
ఎందుకంటే మేము చాలా స్పష్టంగా కూడా నిన్ను ఎవరు ఇంటరప్ట్ చేశారబ్బా? లేదు సార్, మీరు తక్కువ మళ్ళీ అటుపక్క అవకాశానికి వెళ్ళిపోతున్నారు. మీరు చెప్పినాకనే ఇచ్చానులే. బాధితులు ఆయన కంటోన్మెంట్ వాసి, ఆయనకి ఇంకా బాధ ఉంటుంది లోపల. ఇప్పుడు నేను చల్లార్చా జిల్లా ఏర్పాటు అవుతుందని, దాంతో మాకు విలీనం కూడా కావాలి. అది పెద్ద మీరు అడిగే రైట్ మీకు ఎక్కడిది, కానీ మీరు హైదరాబాద్ విలీనం చెప్పిన వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అండ్ ఇల్లాజికల్ ఏంటంటే మా చేతులు ఉన్నది వాళ్ళ చేతిలో ఉందా? వాళ్ళనంటే కేంద్రంలో ఉన్న బీజేపీ కేంద్రం దగ్గర ఎలక్షన్ మీరు చేయలేదు, మీరు సికింద్రాబాద్ జిల్లా చేయలేదు. ఇప్పుడు వాళ్ళ మీద కన్ఫ్యూజన్ కాలేదు కదా. ఈ 300 డివిజన్ల కాన్సెప్ట్ పోరాటాలు, 300 డివిజన్ల కన్ఫ్యూజన్ రాలేదు కదా. ఒక సెకండ్, నేను ఇప్పుడు మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు అసలు పోయి కేంద్రంతో ఒప్పందం చేసుకొని ఈ రోజు మేము అధికారంలోకి వచ్చినాక చేసినటువంటి క్రెడిట్స్ గురించి కూడా పోను. సికింద్రాబాద్ కే కన్ఫైన్ అవుతా. నేను చాలా స్పష్టంగా చెప్పిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లో వచ్చినప్పుడు సికింద్రాబాద్ అని 1960లోనే హైదరాబాద్ ఇంటిగ్రల్ పార్టీ కిందకి మనం అయినప్పుడు 2007లో కూడా జిహెచ్ఎంసీ అని వచ్చినప్పుడు కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని వచ్చింది తప్ప సికింద్రాబాద్ కార్పొరేషన్ అని ఎక్కడ కూడా లేదు. హైదరాబాద్ ఇప్పటిదాకా సికింద్రాబాద్ మున్సిపాలిటీ అని ఒకటి ఉందా? అసలు ఎక్కడ లేదు. సో నేను నా క్వశ్చన్ ఒకటే, మన సబ్జెక్ట్ కన్ఫైన్ అయిదాం. ఏ లిమిట్స్ లో ఉంటది? మనము సబ్జెక్ట్ కన్ఫైన్ సింపుల్ గా మాట్లాడుకుందాము. హైదరాబాద్ రైల్వే స్టేషన్ గానీ లేకపోతే ఇవన్నీ ఏ మున్సిపాలిటీ పరిధి? ఇప్పుడు నేను ఈ మాట కూడా అంటున్నా. ఇప్పుడు ఆయన అన్నారు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉంది, సికింద్రాబాద్ క్లబ్ కూడా ఉంది, సికింద్రాబాద్ స్టేషన్ కూడా ఉంది, ఉన్న పేరు మీద పెట్టే డాష్ గారు అసలు ఏమన్నా కాదు. హైదరాబాద్ లేదు కదా, హైదరాబాద్ కార్పొరేషన్ సికింద్రాబాద్ కార్పొరేషన్ సెపరేట్ గా ఈ రోజు 3 వాస్తవమే కదా. నేను ఇక్కడ కార్పొరేషన్ వికే గారు నా ఫ్యాక్ట్ వినండి. థ్రెట్ రాలేదు కదా. థ్రెట్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు 300 కార్పొరేషన్ ఉందా? హైదరాబాద్ సందేహాలు వ్యక్తం చేయండి, ప్రభుత్వాన్ని క్లారిటీ అడగండి. కానీ అయిపోయింది అని చెప్పేసి మీరు ఇవాళ చేసిన ఉద్యమం చూస్తే ఇక అయిపోయింది సికింద్రాబాద్ అన్నది. మిమ్మల్ని అడుగుతున్నా, మీకు మీకు స్పష్టత ఇవాళ ఉన్నదా? దట్ హైదరాబాద్ మల్కాజ్గిరి సైబరాబాద్ ఉంటుందా? లేదు 300 కలిపి. అంటే ఇవాళ నేను వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ దీని ప్రకారం చూస్తే 3 కార్పొరేషన్లు ఉంటాయని నేను అనుకోవట్లేదు. 3 కమిషనరేట్లు మాత్రమే ఉంటాయని నేను అనుకుంటున్నా. 3 కార్పొరేషన్ ఉండవు, ఒకటే జిహెచ్ఎంసీ, దాని పేరు అది హెచ్ఎండిఏ అని హైదరాబాద్ మహానగర డెవలప్మెంట్ ఏదో మారుస్తారు అని అంటున్నారు. అది కూడా ఊహల్లో ఆలోచనలో ఉందేమో. రైట్ రామ్మోహన్ ప్లీజ్. సార్ ఒకటి సికింద్రాబాద్కి ఏదో నష్టం జరుగుతుంది, సికింద్రాబాద్ ఉనికి ఏదో కోల్పోతుంది, చరిత్ర మొత్తం కూడా చెరిపేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఒక బూటకపు ప్రచారంతో రోడ్లెక్కినటువంటి బీఆర్ఎస్ పార్టీని మేము అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న ఒకటే, గతంలో జరిగినటువంటి లాభము ఈ యొక్క నిర్ణయంతో జరుగుతున్నటువంటి నష్టం ఏంది? ఒక పాయింట్ చెప్పండి. ఒకటే ఒక పాయింట్. 150 వాళ్ళ గురించి మీ జిల్లా నిర్ణయం గొప్ప నిర్ణయం ఇంతవరకు. సో 150 నుంచి 300 వార్డులకు వచ్చిన 100 నుంచి 150 వార్డులకైనా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సికింద్రాబాద్ అనేటటువంటిది మహానగరంలో, హైదరాబాద్ మహానగరంలో అంతర్గతమైనటువంటి వ్యవహారమే. అంతే తప్ప ఈరోజు దాని చరిత్రని రూపు మార్చేటటువంటి ప్రయత్నం ఏదో జరిగింది, లేకపోతే ఇంకోటి ఏడైంది? వైద్య బూటకపు ప్రచారం అంటున్నా. ఎందుకు ఈ అబద్ధపు ప్రచారం? ఎందుకు రోడ్లకి ఉనికి కోల్పోతున్నాం అనేటటువంటి ప్రచారం ఎందుకు చేస్తా ఉన్నారు? మరి గతంలో కూడా నగరాభివృద్ధి జరగాలని అంటున్నప్పుడు సరౌండింగ్ మున్సిపాలిటీస్ ఎప్పుడైనా కూడా మెర్జీ చేసుకొని పోయేటటువంటిది రాజ్యాంగం చెప్పింది. అభివృద్ధి ఎప్పుడు మున్సిపాలిటీ లెక్కనే ఉండవు, గ్రామ పంచాయతీలు లెక్కనే ఉండవు. ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో, గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు అయితే, మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అయితే, కార్పొరేషన్లు గ్రేటర్ కార్పొరేషన్లు అవుతున్నాయి. ఎందుకు అనంటే ఆ యొక్క డెవలప్మెంట్ ఫేజ్ డెవలప్మెంట్ ఫేజ్ మన నగరం ముందుకు పోవాలంటే ఇవన్నీ మనం చేయాల్సినటువంటివి. ఒక అడ్మినిస్ట్రేషన్ సీట్లో కూర్చున్నప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ కి ఒక అద్భుతమైనటువంటి బౌండరీ వాల్ ఉంది మనకి, ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పి. ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఒక ప్రాంతాన్ని ఒక లెక్క, ఒక ప్రాంతాన్ని ఒక లెక్క ఎట్లా చూస్తాం?
ఒకదాని గ్రామ పంచాయతీ ఎట్లా అంటావు, ఒకదాని మున్సిపాలిటీ ఎట్లా అంటావు, ఇంకో దాని ఏమో జిహెచ్ఎంసీ లిమిట్స్ అని ఎట్లా అంటావు. అందరికీ అవే పాలనా సౌలభ్యాలు కావాలి. రేపు పొద్దున రూపాయి ఎక్కువ వస్తుంది, రోడ్లు ఎక్కువ అవుతాయి, స్కూళ్ళు మంచిగా అవుతాయి, శానిటేషన్లు మంచిగా అవుతాయి, ప్రజలకి సౌకర్యాలు పెరుగుతాయి అనేటటువంటి అంశాన్ని ఒక చర్చ ఉంటే, దీని మీద కూడా గ్రేటర్ హైదరాబాద్లో కూడా పెద్ద చర్చ జరిగినప్పుడు 3000 పైచీలకు ప్రశ్నలు వచ్చినప్పుడు ఈ 300 వార్డుల మీద కూడా చర్చ, అన్నింటినీ కూడా ప్రశ్నలు స్వీకరించడము, పారదర్శకంగా జవాబులు చెప్పినాం సార్. అయితే ఈ అంశాన్ని పక్కనేసారు. ఇప్పుడు కొత్త ఏమెత్తారు అని అంటే సికింద్రాబాద్ యొక్క ఉనికి కోల్పోతున్నాము అన్నాడు. ఈ ఉనికి గతంలో ఉంటున్నటువంటిది మేము కోల్పోతున్నటువంటి చేసింది ఏందో చెప్పాలి. నేను ఇంకొకటి కూడా మేము అంటా ఉన్నాం, పొద్దున్నేసి ఇప్పుడు మల్కాజ్గిరిని చాలా చిన్నగా చూస్తా ఉన్నారు. ఇంకో విషయం కూడా, ఇప్పుడు మనకి హైదరాబాద్ పార్లమెంట్ ఉంది, వికే గారు నాకు ఇస్తారు, మీరే సార్ మిమ్మల్ని, హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఉంది, బట్ దెర్ ఈస్ నో హైదరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. సికింద్రాబాద్ పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది. సికింద్రాబాద్ పేరుతో పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఉంది, సికింద్రాబాద్ పేరుతో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కూడా ఉంది కదా. అసలు ఎక్కడ దానికి ఇది జరుగుతుంది? ఒక స్ట్రైట్ చిన్న ప్రశ్న అడుగుతా, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేస్తే జరిగే నష్టం ఏంటి? దాన్ని డిస్టర్బ్ చేయలేదు కదా మేము. అట్లా కాదు, ఇప్పుడు చేద్దాము అంటే అనుకుంటున్నారు, ఇప్పుడు చేయండి అని మేము కోరుతున్నాం కదా. అంటే ఇవాళ మీరు ఏర్పాటు చేయండి అని అడుగుతాం, డిస్టర్బ్ చేయండి అని ఎందుకు అట్లా మీరు 10 ఏళ్ళ నుండి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ యాదవ్ గారు చాలా సీనియర్ పొలిటీషియన్, సీనియర్ సభ్యులు ఆయన. సికింద్రాబాద్ మీద ఆయనకు పద్మారావు గారికి ఉన్నంత గ్రిప్ ఎవరికి లేదు నాకు తెలిసినంత వరకు. ఆయన మంత్రిగా చేసినారు చాలా కాలం. మరి ఆయన కూడా ఎప్పుడు దాని గురించి కేసీఆర్ గారి గవర్నమెంట్ లో కానీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కానీ ఎప్పుడు అడిగి ఉండకలేదే. ఆయన ఎందుకు ట్రై చేయలేదు? వికే గారు ఆనాడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని మేము డిస్టర్బ్ చేయలేదు, మీరు ఇవాళ డిస్టర్బ్ చేస్తున్నారు. మొత్తం మీకు ఇవాళకి కూడా స్పష్టత లేదు. మీరు 300 డిస్టర్బ్ చేస్తున్నారని, వీళ్ళు 100% డిస్టర్బ్ చేస్తున్నారండి. వీళ్ళు ఇవాళ 300 కార్పొరేషన్ అంటే ఇవాళ మీరు వాళ్ళది అఫీషియల్ స్టాండ్ లేదు. మనం ఈ షో అయిపోయే వరకు మీరు అంటున్నారు మీకు సమాచారం ఉన్నది, మీరు చెప్తున్నారు మీకు అండర్స్టాండింగ్ ఉన్నది, సమాచారం ఉన్నదని. కానీ ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళు చెప్పేది సికింద్రాబాద్ జిల్లా సికింద్రాబాద్ కంటోన్మెంట్, సనత్ నగర్ ఈ 3 నియోజకవర్గాలతో సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయబోతున్నారు. చెప్తాను, ఇక్కడ ఒకటి జిల్లా విషయం, ఇంకొకటి కార్పొరేషన్ విషయం. కార్పొరేషన్ విషయం మాట్లాడుతున్నప్పుడు సింపుల్ అండి, ఇంత చర్చ కూడా అవసరం లేదు. వీళ్ళు ఏమంటున్నారు, మీరెందుకు చేయలే, దానికంటే ముందు మీరెందుకు చేయలేని మేము కూడా పోవచ్చు. మీరేం కొత్త ప్రభుత్వం కాదు కదా, మీరు దశాబ్దాల నుంచి కాంగ్రెస్ ఉన్నారు, మీరే కదా మీరు ఎన్నో పెంచారు. మీరు చెప్తున్న ఏర్పాడైనాక తెలంగాణ వాళ్ళ స్వరూపాన్ని మీరు మారుస్తున్నారు. వచ్చాయి వాళ్ళు తీసుకున్న ఈ వార్డుల విషయం వల్ల మీకు వచ్చిన సందేహం అది మారుస్తున్న క్రమంలో. సోదరా నేను కాదంట్లే, నేను కూడా నీతో అగ్రీ అవుతున్నా. ఈ వార్డుల విభజన, వార్డుల పెంపు, ఈ దీని వల్ల ఒక లాజికల్ డౌట్ అనేది క్రియేట్ అయింది. డిమాండ్ కూడా డౌట్ తో పాటు డిమాండ్ ఉంది. డిమాండ్ చేసే రైట్ మీకు లేదు, కానీ ఎందుకు లేదు? మీరు చేయలేదు కాబట్టి. ఎందుకు డిస్టర్బ్ చేసిన వాళ్ళం కాదు కదా, అవుతుంది అనేది మీ లాజికల్ డౌట్. 100% అవుతుంది. అదే అంటున్నా. 300 ఒక్క దగ్గర తెచ్చి నిర్మాణం చేసిన వార్డులను 150 నుంచి 300గా పెంచుతూ ఒకటే కార్పొరేషన్ గా ఉంచుతున్నారు అన్నప్పుడు ఉంచితే ఓకే, లేదు 3 కార్పొరేషన్లు చేస్తే మాత్రం డిస్టర్బ్ అవుతుంది అనే మీ డౌట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ లాజికల్. ఒకవేళ కాదు ఒకటే కార్పొరేషన్ అనుకుని ప్రభుత్వం ప్రకటిస్తే అది దెర్ ఇస్ నో అంబిక్విటీ. ఐ థింక్ ఇంకా మీకు అదనంగా నేను చెప్పినట్టుగా జిల్లా ప్రకటన కనుక వస్తే you people will be happy. 100% అర్హత ఎందుకు చేసిన డెవలప్మెంట్ మేము వీళ్ళేమీ చేయలేదు. కంటోన్మెంట్ అనుమతులు డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్, అన్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది డిఫరెంట్. అన్రెస్ట్ గవర్నమెంట్ చేయవచ్చు, వార్డుల విభజన పేరుతో గవర్నమెంట్ చేసినా అదే అంటున్నా చేసినా, ఒకవేళ చేసినా లేదు అక్కడ ఏమీ లేకుండానే పొలిటికల్ గేమ్ కోసం మీరు చేసిన బోతార్ ఇవాళ వాళ్ళు మాత్రం
సికింద్రాబాద్ లో కేసీఆర్ అబద్ధము. 2018 5 జోన్లు 6 జోన్లు చేసిండు. ఇది పోలే పాయింట్. గ్రేటర్ హైదరాబాద్ ని కేసీఆర్ గారు టచ్ చేయలేదు అనేది పచ్చి అబద్ధము, బూత్ అది. 2018లో 5 జోన్లు ఉన్నది, 6 జోన్లు చేసిండు. సికింద్రాబాద్ ని నార్త్ జోన్ లో పెట్టిండ్రు. ఆ రోజు కూడా సెపరేట్ కార్పొరేషన్ చేయలేదు. ఇక ఇది సికింద్రాబాద్ సంబంధించి జరుగుతున్న ఒక పొలిటికల్ ఇది. ఇక లేటెస్ట్ ఇది మీడియాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొంతమంది మీద కేసులు పెట్టి కొంతమంది జర్నలిస్ట్ ని అరెస్ట్ చేయడం ఇదంతా మనం చూస్తున్నాం కదా. అసలు ఏంటి గొడవ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఈ గొడవ జరిగింది? ఎన్టీవీ అనే ఒక ఛానల్ కానీ, చౌదరి అనే ఎన్టీవీ చైర్మన్ కానీ ఎందుకు ఈ విషయాన్ని ఒక మంత్రి మీద, అలాగే కొంతమంది ఐఏఎస్ అధికారులు, మహిళా అధికారులకు సంబంధించిన కథనాన్ని వండివార్చారు? దీని వెనుక ఉన్న అసలు బ్యాక్ డ్రాప్ స్టోరీ ఏంటి? అలాగే ప్రభుత్వంలోని కొంతమంది ముఖ్యులు కూడా ఈ మీడియాతో చేతులు కలిపారా? దీని వెనుక అసలు మొత్తం గూడుపుటాని ఏంటి అనేది విశ్లేషిస్తున్నారు మా ఎండి రాధాకృష్ణ గారు ఈ వారం వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో. మరి కొద్దిసేపట్లో ప్రసారం అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ తెలుసుకోవాల్సిన విషయం. మీడియా గురించి కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా ఉంటాయో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ టుడే. తప్పకుండా చూడండి. చిన్న బ్రేక్ తర్వాత ప్రసారం అవుతుంది. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.